హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఉమామహేశ్వర్ బాధగా, అది కాదురా తల్లి, ఈ విషయాలన్నీ మీ అమ్మకి గనక తెలిసాయంటే తను నిన్ను నన్ను అసలు ఇంట్లో నుండి అడుగు కూడా బయట పెట్టనివ్వదు అని అంటాడు. అప్పుడే గుడికి వెళ్ళిన సుమతి, సత్య ఇంటికి తిరిగి వస్తారు. సుమతి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రసాదం ముగ్గురికి పెడుతుంది. సుమతి ముఖం గంభీరంగా కనిపించేసరికి సుమతి ఎక్కడ వాళ్ళ మాటలు విన్నదో అని వాళ్ళ ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కంగారు పడతారు. మానస, అమ్మా దర్శనం బాగా జరిగిందా, రద్దీగా ఉందా గుడిలో అని అడుగుతుంది. సుమతి సీరియస్గా, ఏం నడుస్తుంది మీ ముగ్గురు మధ్య నాకు తెలియకుండా అని అడుగుతుంది. ఉమామహేశ్వర్, ఏముంది, ఏమీ లేదే. మానస తన కాలేజీ గురించి చెప్తుంది. తన కాలేజ్లో మెడికల్ క్యాంప్కి కండక్ట్ చేస్తున్నారంట. తను వెళ్తానని అంటుంటే తన ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే వెళ్ళకని చెప్తున్నాను. కానీ నీ కొడుకు కుదరదు, అక్కకి తోడుగా నేను కూడా వెళ్తాను అని ఇద్దరూ గొడవ చేస్తున్నారు. నువ్వే చెప్పు సుమతి, ఆరోగ్యం బాగలేని పిల్లని అంత దూరం ఎలా పంపిస్తాము? పైగా ఈ మధ్య తను పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అలాంటి పిల్లని దూరంగా ఎలా పంపిస్తాము అని అంటాడు. సుమతి, అబ్బా వెళ్ళనివ్వండి, ఇంట్లో కూర్చుంటే మాత్రం వచ్చేదేముంది, వెళ్ళనివ్వండి, తనకి కూడా కాస్త గాలి మార్పుగా ఉంటుంది అని అంటుంది. ఉమామహేశ్వర్, లేదు సుమతి, అది వెళ్ళడానికి వీల్లేదు, నాకు ఇష్టం లేదు. నువ్వన్నా వాళ్ళకి సర్ది చెప్తావు అనుకుంటే నువ్వు కూడా వాళ్ళకే వంత పాడుతున్నావు అని అంటాడు కోపంగా కొడుకు కూతుర్ని చూస్తూ. సుమతి, ఇంతకీ మెడికల్ క్యాంప్ ఎక్కడా అని అడుగుతుంది. ఉమామహేశ్వర్, ఏదో పల్లెటూరులే, ఆ పల్లెటూరుకి వెళ్ళి ఇది అక్కడ ఎలా ఉంటుంది అందుకే వద్దని చెప్తున్నా అని అంటారు. సుమతి, ఏమండి, పిల్లలు వెళ్ళాలని ఆశపడుతున్నారు కదా, అయినా దానికి తోడుగా రామ్ని సత్యని కూడా పంపిస్తే సరే, వాళ్ళే చూసుకుంటారు దాని గురించి అని అంటుంది. సోఫాలో రామ్ పక్కన కూర్చుంటూ సత్య వెళ్ళి మానస పక్కన కూర్చుంటాడు. ఉమామహేశ్వర్, వద్దు సుమతి, ఇక్కడ బిజినెస్ పనులు చాలా ఉన్నాయి, నేను ఒక్కడినే 10 రోజులు అంటే చూసుకోలేను, నా వల్ల కాదు. వాళ్ళు ముగ్గురులో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఇక ఇదే ఫైనల్ అని చెప్తాడు. సుమతి, అది కాదండి అంటూ భర్తకి నచ్చ చెప్పడానికి నోరు తెరవగానే ఉమామహేశ్వర్, సుమతి అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకేమైనా తెలుసా? ఏమీ తెలియకుండా వాళ్ళ తరపున మాట్లాడకు అని అంటాడు అసహనంగా. సుమతి గట్టిగా ఊపిరి తీసుకొని, వదిలి, నాకు అన్నీ తెలుసండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలుసు, ఎందుకు వెళ్తున్నారో కూడా నాకు తెలుసు అని అంటుంది. ఆ మాటకి రామ్, ఉమామహేశ్వర్, మానస ముగ్గురు తల్లిని ఒకంత కంగారుగా చూస్తారు. సుమతి అలా చెప్పగానే మానస పక్కన కూర్చొని ఉన్న సత్య నెమ్మదిగా లేచి సుమతి పక్కకు వచ్చి కూర్చుంటాడు. సత్య నెమ్మదిగా జారుకోవడంతో మానసకి అనుమానం వచ్చి సత్యని చూస్తుంది మింగేసేలా. సత్య వెకిల్ నవ్వు ఒకటి నవ్వి తల పక్కకు తిప్పుకుంటాడు, మానస కోపాన్ని చూడలేక. సుమతి, వాళ్ళు రామాపురం వెళ్తున్నారని నాకు తెలుసు, అక్కడ మహాలక్ష్మిగా ఉన్న నా కోడలు జానకిని తీసుకురావడానికి వెళ్తున్నారని కూడా తెలుసు, అన్నీ తెలిసే చెప్తున్నా, వాళ్ళని వెళ్ళనివ్వండి. ఇంకా ఎన్నాళ్ళు నా కోడలు ఆ రాక్షసుడి దగ్గర పంజరంలో చిలకలా బందీగా ఉంటుంది అని అంటుంది. మానస, అమ్మ నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతుంది. సుమతి, మీరెవరు చెప్పకపోయినా నా అల్లుడు నాకు అన్ని విషయాలు చెప్తారులే అని సత్యని చూస్తూ ఒకంత గర్వంగా అంటుంది. సత్యని మానస, ఉమామహేశ్వర్, రామ్ ముగ్గురు కోపంగా చూస్తారు. సుమతి, మీరు వాడిని చూపులతోనే భయపెట్టాల్సిన పని లేదు, ఏ రోజుకైనా ఇవన్నీ నాకు తెలియాల్సిందే కదా. ముగ్గురు ఒకటే, నా అల్లుడిని భయపెడుతున్నారు, వాడికి నేనున్నాను, ఎవరైనా వాడిని ఒక్క మాట అన్నారంటే మీ ముగ్గురికి భోజనం కట్ అని అంటుంది. ఉమామహేశ్వర్, చూడు సుమతి, ఆ భూపతి ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు, వాడు ప్రాణాలు తీయడానికి కొంచెం కూడా ఆలోచించాడు. అలాంటి వాడి దగ్గరికి మన పిల్లల్ని ఎలా పంపిద్దామని అనుకుంటున్నావు? మీ అన్నయ్య విషయంలో జరిగింది అప్పుడే మర్చిపోయావా? ఇన్నేళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ నువ్వు జానకి పుట్టిన రోజు నాడు ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటావు. ఆ రోజంతా నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు, అందుకే అంటున్నా, ఇప్పుడు మళ్ళీ ఆ భూపతి దగ్గరికి వెళ్ళడం అవసరమా? వాళ్ళంటే చిన్నపిల్లలు, వాళ్ళది ఉడుకు రక్తం కాబట్టి ఆవేశంలో ఉండి ఏదైనా మాట్లాడుతున్నారు. కానీ అన్నీ తెలిసిన నువ్వైనా దీని గురించి ఆలోచించి వాళ్ళకి వద్దని చెప్పాల్సింది పోయి వెళ్ళమని చెప్తున్నావా అని ఆవేశంగా అంటాడు. సుమతి, మీరు అన్నది నిజమేనండి, మా అన్నయ్య విషయంలో జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేను, అసలు ఎప్పటికీ మర్చిపోలేను కూడా.
నేను ఇన్నేళ్లుగా బాధపడుతుంది జానకిని అక్కడి నుండి తీసుకురాలేకపోయామే అని. మా అన్నయ్యకి నా కొడుకు ఇచ్చిన మాట మర్చిపోయాడేమో అని బాధపడ్డాను. కానీ సత్య చెప్పిన తర్వాతనే తెలిసింది వాడు ఇచ్చిన జానకిని మర్చిపోలేదు, అలాగే తన మామయ్యకి ఇచ్చిన మాట కూడా మర్చిపోలేదు అని. చిన్నప్పుడే వాడి భార్యగా జానకిని ఇవ్వమని నేను అన్నయ్యని అడిగాను. ఆయన కూడా అందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఇన్నేళ్లుగా కూతురు ఆ రావణుడి చెరలో ఉందని మా అన్నయ్య వదినల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో. కనీసం ఇప్పుడైనా జానకిని తీసుకువచ్చి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే వాళ్ళ ఆత్మలు సంతోషంగా ఈ లోకాన్ని విడి ముక్తి పొందుతాయి. జానకిని ఆ రావణుడి దగ్గర నుండి క్షేమంగా తీసుకురావాలి. దానికోసం వాడు ఏం చేసినా సరే నాకు తప్పనిపించదు అని చెప్తుంది. ఉమామహేశ్వర్, అంటే జానకిని తీసుకొచ్చి నీ కూతుర్ని ఆ భూపతికి అప్పగిద్దామంటున్నావా? ఏం చేసినా తప్పు లేదని చెప్తున్నావు. వాడు జానకిని తీసుకొస్తే ఆ భూపతి ఊరుకుంటాడా? చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు. ఆ భూపతి వెంటనే మన కూతుర్ని మనల్ని వదిలిపెడతాడనుకుంటున్నావా? అన్నట్లు నీకు తెలియని విషయం ఇంకొకటి చెప్పనా? మానసుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ భూపతి తమ్ముడు కేశవరాజు. వాడు ఎందుకు చేశాడో తెలుసా? వాడి కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇది వాడి కొడుకు మీద కేసు పెట్టి సాక్ష్యం చెప్పింది. వాడి కొడుకుని జైలుకు పంపించారు. కేవలం ఇది చెప్పిన సాక్ష్యం వల్లే. అందుకే ఆ కేశవరాజు దీన్ని కిడ్నాప్ చేసి ముంబైకి పంపించాలి అనుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో సుమతి. వాళ్ళ జోలికి వెళ్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో. పోయి పిల్లల్ని నువ్వే పులి నోట్లోకి నెడుతున్నావు అని ఆవేశంగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఉమామహేశ్వర్ మాటలకి సుమతితో పాటు అక్కడున్న అందరూ సైలెంట్ అయిపోతారు. అందరికీ ఉమామహేశ్వర్కి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురి ఆశయం ఒకటే, జానకిని అక్కడి నుంచి ఎలాగైనా తీసుకురావాలి అని. ఆ ఇంట్లో 2 రోజుల పాటు మౌనం రాజ్యం ఏలుతుంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఉమామహేశ్వర్ అయితే ముగ్గురు మీద చాలా కోపంగా ఉంటాడు. ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు, ఆఖరికి మానసతో కూడా. ఇక అక్కడ రామాపురంలో యుగేందర్ ఎప్పటిలానే రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మహాలక్ష్మి గది దగ్గరకు వెళ్తాడు. ఆ ముందు రోజు అతను చెప్పాలనుకున్న మాటలన్నీ ఒక పేపర్లో రాసి మహాలక్ష్మి గదిలోకి నెడతాడు. కానీ మహాలక్ష్మి నిద్రపోవడం వల్ల ఆ పేపర్ని చూడదు. అది గాలికి మహాలక్ష్మి గదిలో ఒక మూలకి వెళ్ళిపోతుంది. యుగేందర్కి మహాలక్ష్మి నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి ఆమె నిద్రపోయిందేమో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను రాసిన ఆ పేపర్ గురించి మర్చిపోతాడు. ఆ మరుసటి రోజు మహాలక్ష్మి ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి పనులన్నీ పూర్తయ్యేంత వరకు యుగేందర్ కూడా ఆమెకి ఇబ్బంది లేకుండా గదిలో నుండి బయటకు రాడు. భవానీ, యాదమ్మ అతనికి అవసరమైనవి తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటారు. టిఫిన్ కూడా గదిలో కూర్చొనే చేసిస్తాడు. మహాలక్ష్మి గబగబా తన పనులను పూర్తి చేసుకొని తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత యాదమ్మ వెళ్ళి యుగేందర్కి చెప్తుంది. అప్పుడు అతడు గది నుండి బయటకు వస్తాడు. అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. భవానీకి మహాలక్ష్మి వంటగదిలో కనపడకపోయేసరికి ఆమె కోసం వెతుకుతూ ఆమె గదిలోకి వెళ్తుంది. మహాలక్ష్మి అక్కడ కూడా కనబడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది పిల్ల అని అనుకుంటూ బయటకు వస్తూ ఉంటే ఆమెకి గదిలో మూలకి పడి ఉన్న కాగితం కనిపిస్తుంది. భవానీ, ఈ యాదమ్మ ఇంకా ఇల్లు చిమ్మి తడిగుడ్డ పెట్టినట్టు లేదు. ఈ మధ్య దీనికి అస్సలు ఒళ్ళు కావడమే లేదు. పనులన్నీ మహాలక్ష్మి చేస్తుంటే తిని కూర్చుంటుంది అని అంటూ ఆ కాగితాన్ని తీసి ఏం కాగితం ఇది అని అనుకుంటూ తీసి చూస్తుంది. దానిలో అమ్మకే కాదు మహా, నేను కూడా ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇంత తృప్తిగా ప్రశాంతంగా లేను. నాకు నిజమైన ప్రేమ అనుబంధాలు ఎలా ఉంటాయో ఈ రోజే తెలిసింది అన్నట్లు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మహా. అదేంటంటే, పోయినసారి వచ్చినప్పుడు నువ్వు నాకు ఇచ్చిన భోజనం ప్లేట్తో పాటు నీ మెడలో ఉండే గొలుసు కూడా తెగిపోయి ఆ ప్లేట్తో పాటు నా చేతికి వచ్చింది. ఆ గొలుసుకు ఉన్న లాకెట్లో నీ చిన్నప్పటి ఫోటో, అలాగే నీ ఫోటో పక్కన ఇంకొక బాబు ఫోటో 2 ఉన్నాయి. నేను మానస వాళ్ళ ఇంట్లో కూడా అచ్చం నీ లాకెట్లో ఉన్నట్టుగానే నీ ఫోటో పక్కన ఇంకొక అబ్బాయి ఫోటో ఉంది. నేను వాళ్ళని అడిగాను, ఈ పాప మీకు ఏమవుతుంది, నీ కుటుంబం గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయని. కానీ మానస తమ్ముడు రామ్ తను నాకు చిన్నప్పటి స్నేహితురాలు అని మాత్రమే చెప్పాడు. కానీ అలా చెప్పేటప్పుడు అతని ముఖంలో బాధ, మాటల్లో తడబాటు నాకు కనిపించింది. ఎందుకో వాళ్ళు ఏదో విషయాన్ని నా దగ్గర దాచారు. బహుశా వాళ్ళకి నీకేమైనా సంబంధం ఉందేమో అనిపించింది. వాళ్ళు చెప్పనప్పుడు అడగడం అనవసరం అని అనిపించి ఊరుకున్నాను. కానీ మహా,
నువ్వు క్షేమంగా ఉన్నావని మాత్రం వాళ్ళకి తెలిసేలా చేశాను. ఒకవేళ వాళ్ళకి నీకు మధ్య ఏదైనా సంబంధం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నీ కోసం ఏదో ఒక రోజు తప్పకుండా వస్తారు మహా. అలాగే నీ గొలుసు తెగిపోయింది కదా, అందుకే కొత్త గొలుసు తీసుకొని దానిలో నీ గొలుసులోని లాకెట్ని ఫిట్ చేయించాను. అది పూజ గదిలో అమ్మవారి విగ్రహం కింద పెట్టాను. ప్రతిరోజు మొదటిగా పూజ నువ్వే చేస్తావు కదా, అప్పుడు తీసుకో. గొలుసు నీకు నచ్చితే పోయినసారి చేసినట్లు వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టు, అది చాలా బాగుంది. ఇంకా ఉంటాను అని రాసి ఉంది. ఆ ఉత్తరం చదివిన భవానికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ఈ ఉత్తరం యుగేందర్ ఎలా పంపించాడు మహాలక్ష్మి గదిలోకి అని ఆలోచిస్తూ బయటికి వస్తుంది. అప్పుడే నీలాంబర్ గదిలో నుండి వచ్చిన మహాలక్ష్మి భవానీ చేతిలో ఉన్న కాగితాన్ని చూసి ఏంటమ్మా ఇది అని అడుగుతుంది. భవానీ ఏం లేదులే మహా, ఏదో చిత్తు కాగితం అక్కడ పడి ఉంటే తీసి పడేయడానికి తీసుకుని వెళ్తున్నా అని అంటుంది. మహాలక్ష్మి నేను పడేస్తాను ఇవ్వండి అని తీసుకోబోతే భవానీ చేతిని వెనక్కి తీసుకొని వద్దులే మహా, నువ్వు నీ పని చూసుకో, నేను పడేస్తాలే అని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. భవానీ మనసంతా గజిబిజి ఆలోచనలతో గందరగోళంగా ఉంటుంది. మహాలక్ష్మి యుగేందర్ ఇలా కాగితాలు రాసుకుంటూ మాట్లాడుకుంటున్నారా? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒకవేళ మహాలక్ష్మినే యుగేందర్కి చెప్పిందా తన చిన్ననాటి వాళ్ళు ఎవరో కనుక్కోమని, అందుకే యుగేందర్ కనుక్కున్నాడా అని తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా భూపతి వచ్చి భవానీ చేతిలో ఉన్న కాగితాన్ని చూసి ఏంటది అని అడుగుతాడు. భవానీ తడబడి ఇది ఏం లేదండి, ఏదో చిత్త కాగితం అని అంటూ దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి చెత్త డబ్బాలో పడేస్తుంది. భవానీ ప్రవర్తన చూసి భూపతి మరీ అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. భవానీ ఏం లేదండి, తిరునాళ్ళు వస్తుంది కదా, ఆ ఏర్పాట్లు దాని గురించి ఆలోచిస్తున్నా అని అంటుంది. భూపతి భార్యని చులకనగా చూసి నువ్వు కూడా ఆలోచించడం మొదలు పెట్టావా? ఆడవాళ్ళు ఆలోచనల్లో రేపటికి ఏ కూర వండాలి, ఏ వంట చేయాలి, ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలి అని మాత్రమే ఆలోచించాలి. ఊరి పనుల గురించి బయట ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ ఆడదాని మనసులో కొత్త కొత్త కోరికలు పుడతాయి. ఆ కోరికలే ఆ ఆడదాన్ని బరి తెగించేలా చేస్తాయి. కాబట్టి నీ ఆలోచనలు కేవలం ఈ ఇంటి లోపలి వరకు మాత్రమే ఉండాలి. ఈ ఇంటి గడప దాటి నువ్వు నీ ఆలోచనలు బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా చెప్తాడు. భవానికి భూపతి మాటలకి చాలా బాధ కలుగుతుంది. తన ఆలోచనలు కూడా ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అని భూపతి హద్దులు నిర్ణయిస్తుంటే ఒక మనిషిగా తను బ్రతికి ఉన్నా లేనట్లే అని అనిపిస్తుంది. తనకంటూ ఒక జీవితం ఉందన్న సంగతి భవానీ ఎప్పుడూ మర్చిపోయింది. తన ఆశలు, కోరికలు, ఇష్టాలు, అలవాట్లు ఆమె ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మరుసటి రోజునే భూస్థాపితం చేసింది. ఇప్పుడు తను ఆ ఇంట్లో కేవలం ప్రాణం ఉన్న మరబొమ్మ మాత్రమే. అది కూడా కేవలం మహాలక్ష్మి కోసం, తన కొడుకు కోసం మాత్రమే అక్కడ ఉంది. భూపతి ఎన్ని మాటలన్నా, తనని ఎంత వేధించినా తన బ్రతుకుతుంది కేవలం వాళ్ళిద్దరి కోసం మాత్రమే. ఆమె మనసులో ఎంత బాధ ఉందో, భూపతి మీద అతను పెట్టే ఆంక్షల మీద, ఆ గరుడాద్రి మీద ఆమెకి చెప్పలేనంత కోపం కూడా ఉంది. నిజంగా తన కళ్ళకి దహించే శక్తి ఉంటే ఆ మంటల్లో కాలి ఆ ఇద్దరు ఎప్పుడో బూడిద అయిపోయేవాళ్ళు. భవానీది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. జీవోత్సవంలా తిరుగుతూ భూపతి మాటలు గుండెల్లో బల్లెంలా గుచ్చుకుంటూ గాయం చేస్తున్న బాధని మనసు తలుపుల మాటను దాచేసి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాళ్ళు ముఖం కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి గది నుండి బయటికి వచ్చేస్తుంది. అదే సమయానికి యుగేందర్ కూడా భోజనం చేయడానికి వస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. భవానీ చెత్త డబ్బాలో పడేసిన ఆ కాగితం ముక్కలని మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదమని వాటిని తీసుకుని తన చీర కొంగులో మూట కట్టుకుంటుంది. వాటితో పాటు యుగేందర్ అమ్మవారి విగ్రహం కింద పెట్టిన గొలుసు కూడా తీసుకొని వచ్చి తన చీర కొంగులో మూట కట్టి బొడ్లో దోపుకుంటుంది. భూపతి, యుగేందర్ భోజనం చేసి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి, భవానీ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. భవానీకి భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకునే అలవాటు ఉంది. అందుకే మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళి ఏవో పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది. యుగేందర్ తన గదిలో మహాలక్ష్మి వెజిటేబుల్ బిర్యానీ చేయలేదు అంటే తనకి ఆ గొలుసు నచ్చలేదా? అరే నచ్చుతుందని అనుకున్నానే. ఒకవేళ రాత్రి నేను తన గదిలోకి రాసి నెట్టిన ఉత్తరాన్ని తను చూడలేదా అని ఆలోచిస్తూ అసలు ఆ గొలుసు తను తీసుకుందో లేదో వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా, అప్పుడు తనకి గొలుసు నచ్చిందో లేదో నాకు అర్థమవుతుంది అని అనుకుని పూజ గదిలోకి వెళ్తాడు. అప్పటికే భవానీ పూజ గదిలో కింద ఉన్న గొలుసును తీసేసుకుంటుంది. కాబట్టి ఆ గొలుసు యుగేందర్కి కనిపించకపోయేసరికి మహాలక్ష్మినే గొలుసు తీసుకుందని అనుకుంటాడు. కానీ అది ఆమెకు నచ్చలేదేమో అని అనుకుంటాడు.
భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. భూపతి మహాలక్ష్మి కూడా తమ గదిలోకి వెళ్ళిపోవడంతో భవాని కొడుకు గదిలోకి వెళ్తుంది. యుగేందర్ తన ఆలోచనలో నుండి బయటకు వచ్చి తల్లిని చూసి, ఏంటమ్మా పడుకోలేదా, ఇవాళ రోజు పడుకుంటావు కదా కాసేపు అని అడుగుతాడు. భవాని, లేదు నాన్న, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను అని అంటుంది. యుగేందర్ దేని గురించి అమ్మా అని అడుగుతాడు. ఆమెని కుర్చీలో కూర్చోబెట్టి తను మంచం మీద కూర్చుంటూ, భవాని, మహాలక్ష్మి గురించే నాన్న అని అంటుంది. యుగేందర్, మహాలక్ష్మి గురించా? తన గురించి నాతో మాట్లాడడానికి ఏముందమ్మా, తన విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునేది నాన్ననే కదా అని అంటాడు. భవాని, నిజమే యుగేందర్, ఇన్ని రోజులు తన విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకుంది మీ నాన్ననే, కానీ ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం నేను నిర్ణయం తీసేసుకున్నాను, దాని గురించే నీతో మాట్లాడాలి అని చెప్తుంది. వాళ్ళమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.